ఇదే వృత్తాంతం గురించి మనకి మత్తాయి 17లో రాయబడి ఉంది. ఇదే వృత్తాంతం గురించి మనకి లూక్ 9లో కూడా రాయబడి ఉంది పిల్లలు. మార్కు 9లో ఉన్న సంగతే మనకి లూక్ 9లో కూడా రాయబడి ఉంది. 37 నుంచి 43 వచనాల వరకు. మత్తాయిలో 17, 14 నుంచి 21 వరకు మాథ్యూ చాప్టర్ 17లో ప్రస్తావించబడింది. ఇది ఒక సందర్భంలోనే ప్రస్తావించబడినటువంటి అంశమేమి కాదు, 3 సువార్తల్లో ప్రస్తావించబడింది. అందుకని ఈ 3 సువార్తలను ఏమంటారంటే సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. ఏమంటారండి? సినాప్టిక్ గాస్పల్స్ అంటే 3 ఒకే రకంగా మనకు అనిపిస్తాయి. 3 ఒకే రకంగా మనకు అనిపిస్తాయి కనుక వీటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. సినాప్టిక్ అంటే టు సీ థింగ్స్ టుగెదర్. టు సీ థింగ్స్ టుగెదర్, ఒకే రకంగా చూడడం లేదా కలిసి చూడడం అనే అర్థం వస్తుంది. సో థియోలాజికల్ పరిభాషలో వీటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అందుకనే మనకి మాథ్యూ, మార్కు, లూకులో చాలా భాగాలు ఎలా అనిపిస్తాయి? సేమ్ అనిపిస్తాయి, సిమిలర్ కాదు, ఒకటే అనిపిస్తాయి. ఒకటే, ఈ కథ ఆ కథ ఒకటే.